21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావనను విడిచిపెట్టి కేవలం దేహావసరాల కొరకే పనిచేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాడు. జై శ్రీకృష్ణ. 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దానంతట అదే వచ్చిన లాభంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడినవాడు, అసూయ లేనివాడు, జయాపజయాలలో స్థిరునిగా ఉండేవాడు అయిన మనుజుడు కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. జై శ్రీకృష్ణ. 23వ శ్లోకం. గత సంజ్ఞస్య ముక్తస్య జ్ఞాతావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి గుణాల పట్ల సంగత్వం లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానంలోనే లీనమవుతుంది. జై శ్రీకృష్ణ. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ భక్తి భావనలో లగ్నమైన మనుజుడు తప్పక భగవద్ధామమును పొందుతాడు. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై ఉండుటయే అందులకు కారణము. జై శ్రీకృష్ణ. 25వ శ్లోకం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుసాయతే బ్రహ్మజ్ఞా వపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు వివిధ యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరికొందరు పరబ్రహ్మమనే అగ్నిలో హోమం చేస్తారు. జై శ్రీకృష్ణ. 26వ శ్లోకం. శ్రోతాదీని ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు నిష్ఠాపరులైన బ్రహ్మచారులు శ్రవణ కార్యాన్ని, ఇంద్రియాలను మనోనిగ్రహమనే అగ్నిలో హోమం చేస్తారు. కాగా ఇతరులు సక్రమమైన గృహస్థులు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు. జై శ్రీకృష్ణ. 27వ శ్లోకం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టం కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహుతి చేస్తారు. జై శ్రీకృష్ణ. 28వ శ్లోకం. ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశిత వ్రతాః. కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తులను అర్పించడం ద్వారా, ఇతరులు తీవ్రమైన తపస్సులు చేయడం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని సాధన చేయడం ద్వారా లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు వేదాధ్యయనం చేయడం ద్వారా జ్ఞానవంతులవుతారు. 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సమాధిలో నిలవడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే ఇంకా కొందరు ప్రాణవాయువును అపానవాయువులో, అపానవాయువును ప్రాణవాయువులో అర్పించడాన్ని సాధన చేసి ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞంగా అర్పిస్తారు. జై శ్రీకృష్ణ. 30వ శ్లోకం. సర్వే అప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం.
యజ్ఞము యొక్క అర్థమును ఎరిగిన ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధి పడతారు. యజ్ఞఫలమునే అమృతమును రుచి చూచిన వారై వారు పరమ నిత్యస్థానం వైపుకు ప్రయాణిస్తారు. జై శ్రీకృష్ణ.